ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ వచ్చేసి ఎంతో రుచికరమైన అద్భుతమైన వంటకం అండి. సో ఏదనుకుంటున్నారు మీరు? వంకాయ బజ్జీ. ఓకేనా? వంకాయ బజ్జీని నేను 2 విధాలుగా చేసి చూపిస్తానండి. ఓకేనండి. పొద్దునంతా వర్షం పడుతూనే ఉంది. సో పొద్దున మాత్రం మేము రొట్టె పెసరపప్పు చేసుకున్నాము. కానీ వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను, తినేవాళ్ళు రొట్టె పెసరపప్పు తిన్నానండి. సో మాకందరికి పిల్లలకు కొంచెము వెచ్చదనంగా అంటే కారం కారంగా ఉండేటివి తింటే గానీ బాగా టేస్ట్ ఉంటది కదండి. సో అందుకని నేను వంకాయ బజ్జీ చేస్తున్నాను. ఓకేనండి, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో 500 గ్రాములు వంకాయలండి, 1/2 కేజీ వంకాయలు. సో వీటికి వచ్చేసి 2 కప్పులు అంటే 125 ml ఇదండి కప్పు. వీటితో 2 శనగపిండి తీసుకుంటున్నానండి. వీటిలో క్రిస్పీగా వంకాయ బజ్జీ రావాలి అనుకుంటే మనం 2 స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలండి. సో వీటికి వంట సోడా వచ్చేసి 1/2 టీ స్పూన్ వేయాలండి. సో వీటిలోకి 1 స్పూన్ వామండి, బాగా నలిచి ఊపాను అనమాట, ఇందులో వేసేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు అండి. సో సాల్ట్ అండి, మీకు తగినంత వేసుకోండి. నేను మాత్రం 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. సో అలాగే 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. సో మనము ఫస్ట్ వంకాయ బజ్జీ చేయాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ వంకాయని కడిగి పెట్టుకుంటాం కదండి. ఈ విధంగా పైన అంటే ఇట్లా తీసేసి అన్ని నూనెలో వేసుకొని, ఆల్రెడీ నూనె పొయ్యి మీద పెట్టాను కదా, వేగిందండి, ఈ విధంగా వేసేయాలండి. సో ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇలా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఓకేనండి. ఇంకా వంకాయలు ఉడకబెట్టుకునే విధానం వచ్చేసి 3 రకాలుగా ఉడకబెట్టుకోవచ్చు అనమాట. మనము ఫస్ట్ ఏంటంటే నేను నూనెలో ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నానండి. రెండోది ఏంటంటే మనము నీళ్ళల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి వంకాయకు 4 దిక్కల ఘాట్లు పెట్టేసి ఉడికించుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్వీట్ పొటాటోస్ ని మనం ఉడికించుకుంటాం చూడండి. 1-2 స్పూన్లు ఆయిల్ వేసి వంకాయకు ఘాట్లు పెట్టి అందులో వేసి పైన గిన్నె పెడతామండి. ఆ గిన్నెలో వాటర్ పెడతాము. సో ఆ గిన్నెలో నుంచి నీళ్ళంతా ఈ బౌల్లోకి పడతాయి, అప్పుడు ఉడుకుతాదండి. అదొక టేస్ట్ అండి. సో నేనైతే ఈ వంకాయలు ఈ విధంగా ఉడకబెడుతున్నానండి. చూడండి, వంకాయ ఉడికిందో లేదో చూద్దామండి. సో ఉడికింది చూడండి. ఇంక ఇప్పుడు మనం వీటిని తీసేద్దాము. వంకాయ బాగా ఉడికితేనే మనకు బాగా టేస్ట్ అండి. సో ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వంకాయలో స్టఫింగ్ చేసుకోవటానికి మనము ఈ విధంగా పొడి చేసుకుంటున్నామండి. వీటిలోకి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 పలుకులండి, అంటే ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి. సో ఈ విధంగా ఫస్ట్ ఏంటి మనము కొబ్బరి మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి జీలకర్ర వేసి మిక్సీ పడతానండి. సో వీటిలో వెల్లుల్లి అలాగే ఉప్పు కారం వేసుకుందామండి. ఇది మళ్ళీ మిక్సీ పట్టుకొని వస్తాను. సో ఈ విధంగా మిక్సీ పట్టుకొని వచ్చానండి. మనకు వెల్లుల్లి ఫ్లేవర్ కావాలి కాబట్టి నేను కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసానండి. సో ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా. ఆల్రెడీ మనం వంకాయ బజ్జీ అంటే కన్నా ఖచ్చితంగా మంచివే చూసి తెచ్చుకుంటామండి, చిన్న చిన్న వంకాయలు. సో ఈ విధంగా కట్ చేసి ఇంక ఇలా అంటే వెళ్ళిపోతుందండి చాకు. ఒక 3 వేసి చూపిస్తానండి.
మీరు వంకాయకు ఘాట్లు పెట్టి ఇలానే నూనెలో వేయించవచ్చు కదా అని అనుకోవచ్చండి. సో అలా వేయించితే గానీ ఒక్కొక్కసారి నూనెలోకి వంకాయలలో ఉన్న విత్తనాలన్నీ పోతాయని ఆ ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశానండి. సో మనం వీటిలోకి ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలండి. ఆల్రెడీ వంకాయ అంతా ఉడికిపోయింది, చూసారా? చూడండి ఎంత బాగుంది కదా. సో మనము ఇలా పెట్టేసి అలాగే ఇలా పెట్టుకోవాలండి. బయటికి రాకుండా లైట్గా ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట. ఓకేనా? ఇలా సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే బజ్జీల పిండిలో నూనె, ఉప్పు అన్నీ వేసాం కదండి. ఇప్పుడు మనము కలుపుకుందామండి. సో వీటన్నింటినీ బాగా ఈ విధంగా కలపాలండి. నేను ఇందులో ఏమేమి వేశాను? బియ్యం పిండి వేశాను, కాంచిన ఆయిల్ 2 స్పూన్లు వేశాను, కొంచెం వామ్ వేశాను, సోలా పొడి వేశాను, ఉప్పు వేశాను అనమాట. సో అలాగే కొంచెం పసుపు వేశానండి. ఈ విధంగా బాగా కలపాలండి. మీరు కాంచిన ఆయిల్నే వేయాలండి, పచ్చి ఆయిల్ వేయకూడదు అనమాట. సో కాంచిన ఆయిల్ వేయటం వలన బజ్జీలో అంటే పొరలు పొరలుగా వస్తుందండి. సో సోలా పొడి వేసుకునే విధానం కూడా మీరు చాలా కొంచెం వేసుకోవాలండి. నేను 2 కప్పులకి వచ్చేసి 1/2 స్పూను సోలా పొడి వేసానండి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా కలపాలండి. ఎప్పుడే కానీ బజ్జీల పిండి కొంచెం బరకగా పట్టించుకోవాలండి. మనం గిర్నీలో ఈ విధంగా బరకగా పట్టించుకోవాలన్నమాట. మెత్తగా పట్టించుకుంటే గానీ బజ్జీలు సరిగ్గా రావండి. సో ఏ బజ్జీలైనా, మిరపకాయ బజ్జీలైనా, ఆలు బజ్జీలైనా, టమాటా బజ్జీలైనా, వేటికైనా కొంచెం శనగపిండి అనేది బరకగా పట్టించుకోవాలండి. సో ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలపటం వల్లనే బజ్జీ చీలినప్పుడు బాగా అంటే మీకు పొరలు పొరలుగా కూడా కనిపిస్తుందండి. మీరు సోలా పొడి వేస్తేనే పొంగుతాయి, ఇంకా ఏమి ఇట్లా కలుపుకొని అవసరం లేదని అనుకోవద్దండి. సోలా పొడి వేయాలి, కాంచిన ఆయిల్ వేయాలి. సో ఈ విధంగా కలిపే విధానంలోనే ఉందండి బజ్జీ వేసుకోవడము. సో ఈ విధంగా ఉండాలండి బజ్జీల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఓకేనా? సో మనము ఫస్ట్ వంకాయలను వేయించుకొని స్టఫింగ్ చేసిన తర్వాతనే ఈ విధంగా బజ్జీల పిండిని పీసుకున్నాక సో ఇంకా వేసేద్దామండి. చూడండి ఇలా ఉండాలి కదా. ముందే బజ్జీల పిండి పిసుకోకూడదండి, ఎందుకంటే నానిపోతుంది కాబట్టి బజ్జీలు వేసినప్పుడు నలుపుగా వస్తాయండి. సో అన్ని స్టఫింగ్ అంతా అయిపోయినాక మనం రెడీగా పెట్టుకొని టక్కున బజ్జీల పిండి తడిపేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఇక నేనైతే వంకాయలను తీసిన తర్వాత సిమ్లో పెట్టుకున్నానండి స్టవ్ని. సో ఇంకా వేసేయటమేనండి. ఇలా అనేసి ఈ విధంగా వేసేయటమేనండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. వేసిన తర్వాత వంకాయ బజ్జీ వేసిన తర్వాత మాత్రము ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. సో ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. పిండి అనేది మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. పూర్తి గట్టిగా లేకుండా, పూర్తి జోరుగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. మనము పూర్తి గట్టిగా కలుపుకుంటే లోపల ఉడకదు, పూర్తి జోరుగా కలుపుకుంటే పిండి ఐటమ్ మనం ఏ ఐటమ్ చేస్తామో వాటికి అతుక్కోదండి. సో
సో ఈ విధంగా కాల్చుకోవాలండి. ఓకేనా. వంకాయ బజ్జీ రెడీ. సో సిమ్లో పెట్టేస్తున్నానండి. మీకు ఇంకొక రకం చూపిస్తానని చెప్పాను కదా, సో చేస్తానండి. సో ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇంకొక ఐటెం చూపిస్తానండి. బాండి పెట్టేసుకొని అలాగే ఇక్కడ నూనె కాగింది కదా, ఇందులో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 5 పచ్చిమిరపకాయలకు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. అలాగే ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి అనుకోండి. మనము పులుపు ఫ్లేవర్ కావాలి అనుకుంటే గాన ఒక 3 దబ్బలు చింతపండు కూడా వేసేసుకోండి. సో కొంచెం వేగాలి అంతేనండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మిక్సీలో వేయాలి అంటే కొంచెం చల్లబడాలి కదండి, సో చల్లబడాలి. సో ఇవి చల్లారినాయండి, మనము ఇందులో వేసేసుకుందాము. అలాగే వీటిలోకి 1/2 టీ స్పూను ఉప్పు వేస్తున్నానండి. సో మిక్సీ పట్టుకొని వస్తాను. ఓకేనండి, ఈ విధంగా పట్టుకోవాలి మనము. ఇంకా వంకాయలోకి స్టఫింగ్ చేసుకుందామండి. సో ఇలా చీల్చాను కదా, ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఇది ఒక టేస్ట్ అండి, బాగుంటుంది. మనము పులుపు ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చింతపండు వేసుకోండి, లేకుంటే పచ్చిమిర్చి, జీలకర్ర, కొబ్బరి అండి, ఇంకా ఉప్పు వేసి పట్టుకోవటమే అనమాట. సో ఈ విధంగా అనుకొని మనం వేసేయటమేనండి. సో అయిందండి వంకాయ బజ్జీ ఇంకొక రకం. నేను టీకి పెడుతున్నానండి, అల్లం టీకి. టీ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంచెమన్నా మనము మీగడ వేసుకొని పెట్టుకోవాలండి. సో వీటిలో పాలు ఒక 2 పెద్ద గ్లాసులు పాలు పోసానండి. అలాగే 3 రోజెస్ టీ పొడి కూడా 2 స్పూన్లు వేసానండి. సిమ్లో పెట్టి ఉడికిస్తున్నానండి. సో నెక్స్ట్ వంకాయని స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో వీటిలోకి స్టఫింగ్ లోకి వచ్చేసి పుట్నాలండి, ప్లెయిన్ పుట్నాలు. వీటిలో ఏమీ యాడ్ చేయలేదండి. సో వీటిని మిక్సీ పట్టుకొని వస్తాను. ఆల్రెడీ ఆనియన్స్ ని సన్నగా కట్ చేశానండి. సో వీటిని మనము స్టఫింగ్ ఇలా చేసుకోవాలండి. ఇలా కట్ చేసి చూడండి, ఎల్లిపాయ కారం ఎంత బాగా కనిపిస్తుందో కదా, వావ్. సో వీటిలోకి ఇట్లా ఆనియన్స్ వేసేసి, ఇవి మామూలుగా ఇక్కడ సైడ్ దొరికే పోలూరు వంకాయలు కాబట్టి ఇలా ఉన్నాయండి. మనము లేతవి పొడుగు వంకాయలైనా కూడా తీసుకోవచ్చు. సో వీటి మీద లైట్గా ఇలా పప్పుల పొడి వేసేసి ఇలా నిమ్మకాయ రసం పిండుకోవాలండి. ఇది ఎల్లిపాయ పొడి వేసిన దానికి మాత్రమే నేను చూపిస్తున్నానండి. ఇంకా ఆల్రెడీ పచ్చిమిర్చిలో చింతపండు వేసిన వాటికి స్టఫింగ్ ఓన్లీ పప్పుల పొడి, ఉల్లిగడ్డలేనండి. సో ఈ విధంగా అన్ని స్టఫింగ్ చేసేసుకొని మనము తినేయటమేనండి. ఓకేనండి. తీసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లముని దంచి టీ చేసుకున్నామండి.
సో వేసేస్తాను. సో మీరు వంకాయ లావుగా ఉంది అని అనుకుంటే గన మనం వంకాయను ఈ విధంగా కరెక్ట్గా సగానికి ఇలా చీల్చి కొంచెం కాడ ఉండేటట్టు చీల్చుకోండి. సో వీటికి మనము ఎల్లిపాయ పొడి కానీ నేను చూపించిన ఇంకొక ఐటెం చూపించాను కదండి, సో అది పెట్టేసుకోవటమేనండి. అయితే వీటికి ఒక్క సైడుకు మాత్రమే ఇలా పెట్టుకుంటామండి, ఇలా. కానీ ఇవి ఏంటంటే పిండిలో నుంచి తీసి వేసేదే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి, అది కూడా చూపిస్తాను నేను మీకు. సో టీ ఉడుకుతుంది, ఒక దిక్కు 2 రకాల బజ్జీలు చూపించాను, వంకాయ బజ్జీలు ఇలా. మనము ఈ సగం చీల్చిన వంకాయ బజ్జీని ఇలా అనుకొని మనం పెట్టిన లోపలి కారం బయటికి రాకుండా ఇలా వేసుకోవాలండి. ఇలా మనం వంకాయ లావు ఉంది అని అనుకునే పాటైతే ఈ విధంగా సగం చీల్చుకొని కూడా ఇలా వేసుకోండి. రెడీ, చూడండి ఇలా కాల్చుకోవాలి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇంకా మనం స్టఫింగ్ చేసుకునే వాళ్ళు స్టఫింగ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలా హాఫ్ బజ్జీకి ఆనియన్స్ పెట్టుకునే విధానం కూడా బాగా చేసుకోవచ్చు అండి. చూడండి బయటికి ఎల్లిపాయ పొడి రాకుండా ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. ఓకేనండి, వంకాయ బజ్జీ రెడీ. నేను 2 రకాలుగా చూపించానండి. సో లావుగా వంకాయలు ఉంటే గాన ఒకవేళ సగం చీల్చుకొని ఏ విధంగా పెట్టుకునేది కూడా చూపించానండి. ఓకేనండి, ఇంకా అల్లం వేసాను, టీ ఉడుకుతుంది. సో ఇప్పుడు టీ బాగా ఉడికింది కదండి, ఇప్పుడు షుగర్ వేసేసుకుందాము. నేను 2 పెద్ద గ్లాసులు అంటే 1/2 లీటర్ అనుకోండి. 1/2 లీటర్ అంటే గాన నేను ఒక 6 స్పూన్స్ చక్కెర వేస్తానండి. ఇంకా బాగా ఉడకబెట్టుకున్నాము. ఓకేనండి, ఇంకా మా అత్తమ్మ మాత్రం వంకాయ బజ్జీలు తినదనమాట. లాస్ట్ లో కొంచెం పిండి మిగిలింటే ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసి అప్పుడు చేసుకుంటారు చూడండి బుగ్గ్యాలు, అట్లా చేస్తున్నానండి. ఓకేనండి, అవి కూడా రెడీ అయిపోయాయి. వాళ్ళకి పిండి ఎక్కువగా ఉండాలండి, సో అందుకని వాళ్ళకి బుగ్గ్యాలు ఇష్టం అండి మా అత్తయ్యకి. బుగ్గ్యాలు రెడీ. సో చాలా బాగుంటాయండి ఇవి కూడా టేస్ట్. మా అత్తమ్మ స్టైల్ మా అత్తమ్మదేనండి. మేమేమో వంకాయ బజ్జీ తింటాము, అత్తయ్యకి మాత్రం బుగ్గ్యాలు పెడతానండి. సో టీ వడగట్టేద్దాము. సో ఈ విధంగా బాగా ఉడకబెట్టాలండి. ఎప్పటికే కానీ టీలో కొంచెం మీగడ వేసినా చాలండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ మాత్రము టీ పొడి వేసి బాగా ఉడికిన తర్వాత అల్లం వేసేసి ఆ తర్వాత మనము చక్కెర వేసుకోవాలండి. ఓకేనండి, బంద్ చేశాను స్టవ్. ఇప్పుడు వడగట్టుకుందామండి. ఈ విధంగా తిరగొట్టుకుంటామండి. ఓకేనండి, ఇంకా నేనైతే ఎప్పుడైనా కూడా మేము కానీ మా చుట్టాలు కానీ చాలా మందికి బజ్జీలు తిని కాఫీ తాగడం చాలా మందికి అలవాటు అండి. సో బజ్జీ తిని కాఫీ తాగేది అలవాటు. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.